హాయ్ గైస్, నేను ప్రశాంత్ మేడూరి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి తెగ ఉద్దేశిస్తుంటారు పైగా. సో అతను పెద్దవాళ్ళు, లేదంటే ఇతను నీకంటే పెద్దవాళ్ళు, అతను పెద్ద కేడర్లో ఉన్నారు, ఇతను తోపు, అతను తురుము. సో రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇస్తే కానీ కుదరదు, రెస్పెక్ట్ ఇవ్వాలి 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 అని చెప్పి మనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అదేంటంటే ఈ వంట వండుకున్న గిన్నెని తోమినట్టు మన బుర్రల్లో చిన్నప్పటి నుంచి తోమి వదిలేస్తారు పైగా చిన్నప్పటి నుంచి కూడా. సో అది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి ప్రెజెంట్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్కేజీ పిల్లాడికి ₹1,00,000 ఫీజు, 2 లక్షల ఫీజు, అది పక్కన పెట్టేయండి, అది మనకు అనవసరం. సో మెయిన్గా నా పాయింట్ ఏంటంటే, ఒక కార్పొరేట్ స్కూల్ ఉంది, ఏదో ఒక స్కూల్. ఆ స్కూల్కి ఏం చేస్తాడు, ఇప్పుడు ఒక 4th క్లాస్ 5th క్లాస్ వరకు ఒక 5 గంటలకో 6 గంటలకో ఇంటికి వచ్చేస్తాడు. మార్నింగ్ ఒక 8 అలా బయలుదేరినాడు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాడు, అంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తాడు అనమాట. సో అక్కడ ఏం జరిగిద్ది, ఆ హై స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇక్కడి నుంచి హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు వీడు తెల్లవారి 7 గంటలకో 6:30కో బస్సు ఎక్కితే మళ్ళీ రాత్రి 8 గంటలకు బస్సు దిగుతాడు భయ్య. బస్సు దిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అలసిపోయి వచ్చినాడు, చదువుతాడా, హోంవర్క్లే రాస్తాడా, లేకపోతే ఇంక పడుకుంటాడా. సో అది అయిపోయిద్ది. అలా 10th క్లాస్ వరకు అయిపోయిద్ది, మంచి మెరిట్ మార్కులు వచ్చేస్తున్నాయి, ఓకే వచ్చేసాయి. అది నేనేమంటున్నానంటే, నేను వాళ్ళు కూడా తప్పట్టును, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి మంచిగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని ఉంటుంది. సో అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇంటర్ జాయిన్ అవుతున్నాడు. ఇంటర్ జాయిన్ అయినప్పుడు మనకు తెలిసిందే కదా, కార్పొరేట్ కాలేజెస్ కానీ ఏవైనా అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇంట్లో వాళ్ళు రుద్దేవాళ్ళు, స్కూల్లోనేమో టీచర్స్ రుద్దేవాళ్ళు, ఇక్కడ ఇంకా హాస్టల్ అయితే హాస్టల్, డే స్కాలర్ అయితే డే స్కాలర్, రుద్దు పడేస్తారు భయ్య. వాళ్ళకి ఇంకెలా ఉంటుంది అక్కడ, ఏదో ఈ ఇంటర్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి ఏవో సప్త సముద్రాలు దాటినంత ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చిగానే వాళ్ళు ఇంకా ఇంటర్ అయిపోయింది, ఎంసెట్ రాసిన వాళ్ళు ఎంసెట్ రాస్తారు, అంటే ఎవరు పర్టికులర్ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు కోర్ పరంగా వాళ్ళు వెళ్తారు. సో అది కూడా అయిపోయింది. అప్పుడు ఏమైంది, ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, డిగ్రీ జాయిన్ అవుతారు, లేదా మెడిసిన్ అంటే మెడిసిన్, ఎవడి సబ్జెక్ట్ పరంగా వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, అప్పటి వరకు మనోడికి ఏంటి, అక్కడ కూడా మనోడికి ఖాళీ దొరకలే. ఒక్కసారి ఈ బీటెక్కి డిగ్రీకి వచ్చేసరికి మనోడికి ఖాళీ దొరుకుద్ది. ఇక్కడ ఏమైంది, ఖాళీ అయిపోతాడు. వీడితో పాటు ఎవడో ఒక గ్యాంగ్ ఫామ్ అయింది. వీళ్ళకి ఏంటి, అప్పటి వరకు ఏదో ఇలా మూసేసి ఉంచినట్టు ఉంటుంది మొత్తం. వీళ్ళకి రిస్ట్రిక్ట్ చేసేసి ఒక బోన్లో ఉంచేసిన ఫీలింగ్ వస్తుంది అప్పుడు దీనికి వెళ్ళగానే. చుట్టూరా ఇది ఉంటుంది, కాస్త ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యిద్ది. చేంజ్ అవ్వగానే మనోడికి ఎలా ఉంటుంది, ఇంకా ఇదే మనకు అవకాశం, ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పి అలా చదువు కాస్త సైడ్కి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఏమైద్ది, సో అలా మెల్లిమెల్లిగా ఒకటి ఫ్రీ బర్డ్ అవుతాడు. ఫ్రీ బర్డ్ అయిన తర్వాత అలా ఒకటి అక్కడి నుంచి కూడా సేమ్ ఇదే క్యారీ ఆన్ అయినోడికి ఇలానే వెళ్తాడు. లేదు అంటే సైడ్ ట్రాక్ వచ్చినాడు, సైడ్ ట్రాక్ వస్తాడు. సో అది అలా అయింది. సో మన మెయిన్ టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు. సో రెస్పెక్ట్ అనేది మనకి చిన్నప్పటి నుంచి ఏంటి అంటే రుద్దేస్తున్నారు. రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని రుద్దుతున్నారు. అది మంచిదే, కానీ దాన్ని ఎవడు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఎదుటోడు ఎన్ని మాటలైనా అన్నీ మనం కాంగ్ ఉండిపోవాలి, ఎందుకంటే మనకంటే పెద్దోడు. సో నేనేమంటానంటే, సెల్ఫ్ రెస్పెక్ట్, మనకి రెస్పెక్ట్ ఇవ్వనాడు, మనం రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి అసలు? మనకి రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. సో అది ప్రాసెస్. ఇప్పుడు మనకంటే పెద్దోడు అవని ఎంత దీనిగా మాట్లాడినాయి, కానీ నలుగురిలో మాట్లాడేటప్పుడు మనలో మనం ఒక 2-3 ఉన్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అది వేరేగా ఉంటుంది. సో ఎక్కువ మందిలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రెస్పెక్ట్ ఇవ్వనట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే,
సో మనవాడిది బీటెక్ అయిపోయింది, లేదంటే డిగ్రీ అయిపోయింది, ఇంట్లో ఉన్నాడు. ఎవరో చుట్టాలు వస్తారు ఇంటికి, రిలేటివ్స్ ఎవరో వస్తారు. ఆ వచ్చినాడు మంచోడు అనుకోండి ఒకలా ఉంటుంది, ఆడు తెగమక్కాడు అనుకోండి, తేడాగాడు అనుకోండి వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 కేసెస్ కూడా చూద్దాం. ఫస్ట్ మంచోడు అనుకోండి వస్తాడు, మనం వెళ్తాం, సార్ అంకుల్ గారు బాగున్నారు, ఏమే బాగున్నావా అంటే, బాగున్నాను అంకుల్ గారు, ఆంటీ గారు బాగున్నారు, బాగున్నా, ఇక వచ్చారు మా మాట్లాడంటాడు. ఓకే అంతవరకు బాగుంది. ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే, ఇలా జాబ్ ట్రైల్స్లో ఉన్నా అంకుల్. ఓకే చూడమ్మా, మా అమ్మ నాన్న నీ గురించి కదా కష్టపడుతున్నారు, కొద్దిగా సెటిల్ అయిపోతే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది, జాగ్రత్త చూసుకొని ఎందులో దాంట్లో సెటిల్ అయిపోగానే మన వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేస్తాం అనమాట. అలాగా ఇలాగా అని చెప్పి ఏం పర్లే శుభ్రంగా అయిపోతారు, ఏముండదు అని చెప్పి చెప్తారనమాట మంచోడైతే. వాళ్ళు ఏమంటారు, ఈరోజు ఉంటున్నారా అంకుల్ గారు అంటాం మనం. అనగానే లేదమ్మా మావాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కదా, అక్కడ రమ్మన్నాడు, సో ఇవాళ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ చూసుకొని అలా మీ ఇల్లు దగ్గరలోనే కదా అని చెప్పి అలా చూసుకొని వచ్చాము. ఇగో ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవాలి, రేపు ట్రైన్ అంటాడు. ట్రైన్ కాబట్టి రేపు ఈవినింగ్ కాస్త ఆ పనులు ఉన్నాయి అవి చూసుకొని వెళ్ళాలి, రిటర్న్ వచ్చినప్పుడు వస్తానమ్మా, ఉంటానమ్మా అంటాడు. వెళ్తూ ఏం చెప్తాడు, అమ్మ మావాడు కూడా చెప్తానులే అమ్మ, మావాడు ఎలాగ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు కదా, ఏమైనా ఉంటే చెప్పమని చెప్తే నీ నెంబర్ అడిగిస్తాను, ఫోన్ చేయమని చెప్తానులే అమ్మ, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు కూడా ట్రై చేయి ఈ లోపు అంటాడు. అదే ఈయన మంచిగా మాట్లాడినట్టు ఇలా మాట్లాడతాడు, తేడాగా మాట్లాడి అంటే ఆడికి ఇష్టం ఉండదు లోపల, ఆడికి లోపల ఇష్టం ఉండదు, ఇష్టం లేనోడు ఎలా మాట్లాడతాడు. వస్తాడు, ఎందుకంటే మనం ఆడితో ముందు నుంచి కూడా మనం ఆడితో ట్రావెల్ చేస్తాం కాబట్టి, ఎవడు మంచోడు ఎవడు మనని వెనక గోతులో దోస్తున్నాడు అంటే ఆడికి ఇష్టం లేకుండా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు అనేది మనకు ముందు నుంచి తెలిసిపోద్ది. కాబట్టి మంచోడైతే ఈ విధంగా ఉంటుంది, ఇప్పుడు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆడికి ఇష్టం లేకుండా ఉన్నాడు, వస్తాడు, అంకుల్ గారు బాగున్నారా, ఏరా చూడు మావాడు శుభ్రంగా జాబ్ జాయిన్ అయిపోయాడు, శాలరీ వస్తున్నది మంత్లీ, నువ్వే ఇలా ఉన్నావు అంటాడు. అక్కడి వరకు మనం ఓం శాంతి అనుకుంటాం. ఓకే నెక్స్ట్ మన వాళ్ళు అప్పుడు మళ్ళీ మన వాళ్ళు యాజ్ యూజువల్గా స్టార్ట్ చేస్తారు. మేము చెప్తున్నాము అదే ఏదో ఒకటి జాయిన్ అయిపో అది ఇది అని చెప్పి చెప్తున్నాము, కానీ వాడు పర్టికులర్ దీనికోసమే చూస్తున్నాడు అని చెప్పనగానే మన పూజ్యులు శ్రీ అంకుల్ గారు స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు జాబ్ అన్నది పెద్దది చిన్నది అంటే ఏమి ఉండదురా, ఏదొస్తే జాయిన్ అయిపోవడమే అనగానే సరే అంకుల్ గారు అలాగే మీకు చెప్పారు కదా జాయిన్ అయిపో, ఓకే అలాగేనండి అంకుల్ గారు. అయిన తర్వాత మనకి ఆల్రెడీ లోపలికి వెళ్ళికేస్తూ ఉంటుంది, ఎలాగ ఎంతసేపు ఉంటుంది వీడియో ఇంకెళ్ళరా అని చెప్పి అనగానే ఈడేం చేస్తాడు, చూడమ్మా మా వాడు అక్కడ అంకుల్ గారు అక్కడ కామ్ అయిపోతారు. అప్పుడు మనం ఏమనాలి, అప్పుడు ఆంటీ గారు ఉంటారు, ఆంటీ గారు అమ్మ మా వాడు అక్కడ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడమ్మా, నేను చెప్తానులే నీ గురించి అడిగి, అది చూస్తాడు నీకు అంటాడు. అనగానే అంకుల్ గారు స్టార్ట్ చేస్తాడు, చెప్పేసిందా ఇది మా వాడికి పెద్ద బర్త్డేను ఇప్పుడు అనుకొని అంకుల్ సరే మా వాడికి చెప్తాను, ఆ నెంబర్ ఇస్తాను అసలు ఫోన్ చెయ్యి, ఏదో ఒకటి చూస్తాడులే నువ్వు ఫోన్ చేస్తే ఆడు నీకు చెప్తాడు చూద్దు అనగానే ఆంటీ గారు కొద్దిగా మంచిగా మాట్లాడినట్టు, మా ఆంటీ గారు కొద్దిగా మంచిగా మాట్లాడు, నువ్వు కూడా రా అమ్మా ఒకసారి అలాగా, లేకపోతే అక్కడ ఇంటర్వ్యూస్ ఏమైనా నీకు సెట్ అవుతాయేమో చూసుకొని వద్దు అని చెప్పి ఆంటీ గారు అంటారు. అనగానే అనవసరంగా వచ్చామే అనుకుంటాడు అంకుల్, అనుకొని వెంటనే అంకుల్ గారు సరే అమ్మా నువ్వు కూడా రా అక్కడికి వస్తే మావిడేదో సెట్ చేస్తాడులే మరి, వచ్చి మేము కూడా వెళ్తున్నాం కదా నువ్వు చూసుకుని వచ్చి అంటాడు. అనేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఏవో మాట్లాడుకున్న తర్వాత మనం అడుగుతాం అనమాట, మనలో ఉన్న దోల్పురుగు ఉంటుంది కదా, ఇది అలాగా వెనకట్ల గోతులు తవ్వేవాడు ఈ అంకుల్ అని తెలిసిపోద్ది కదా, మనకు ఆల్రెడీ ముందే తెలుసు కదా. అమ్మ అంకుల్ గారు నైట్కి ఉంటారా అనగానే, లేదా అంకుల్ గారు ఆంటీ గారు రేపు బెంగళూరు వెళ్తున్నారు, సో ఇప్పుడు వెళ్ళి బట్టలు సర్దుకుంటారు అనగానే అంకుల్ గారు ఆటో తెమ్మంటారా అంటారు. అనగానే లేదమ్మా మావాడు కారు కొన్నాడు కదా చూడలేదా అంటాడు. అనగానే అది స్టంట్ తప్పడం అనమాట, అక్కడ మావాడు కారు కొన్నాడు కదా తెలీదా నీకు అనగానే సరే అంకుల్ గారు వెళ్ళిపోతే సరే అమ్మా మేము వస్తాము, అబ్బాయి ఇక చెప్పాను కదా అలాగే వచ్చి బెంగళూరు వస్తొచ్చి డబ్బులు గట్టి చూసుకొని జాగ్రత్త పట్టుకురా, ఎందుకంటే అక్కడ ఖర్చులు ఉంటాయి, డబ్బులు గట్టి పట్టుకొని రా అండి. వస్తాంలే వెళ్ళి నువ్వు అక్కడికి అయింది. అంకుల్ గారు
కార్ డ్రైవర్ నెంబర్ ఇస్తారా అంటే ఎందుకు బాబు అంటే మన మనసులో అనుకుంటాం అనమాట. ఇంకోసారి ఇటు పక్క రావద్దని చెప్పడానికి. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అవతలాడు మనకు ఫోన్ చేయడం లేదంటే మనం ఆడికి ఫోన్ చేయడం ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, మా నాన్న చెప్పాడు ఇలాగా కోర్స్ చేసావు నువ్వు, కోర్స్ అంటే భయ్యా కోర్స్ అంటే ఈ కోర్స్ చేశాను భయ్యా అని. కానీ అబ్బా అదే దానిపై డిమాండ్ లేదు, అదెందుకు చేసావు, నేను కోర్స్ చెప్తాను అది చెయ్యి. సరే భయ్యా చెప్పు అని. కానీ ఆడు కోర్స్ ఏదో చెప్తాడు, మనం చేస్తాం. చేసిన తర్వాత అవతలోడు ఖచ్చితంగా మనకి సాయం చేసేవాడే అనుకో, అవుద్దా అవదా అని చెప్పి వెంటనే చెప్పేస్తాడు. ఇలాగ అవుద్ది, నేను ట్రై చేస్తాను, అయితే అయింది లేకపోతే లేదు, నీ ట్రై చేసి నువ్వు ఉండని చెప్పేస్తాడు. అదే ఆడికి ఇష్టం లేదనుకో, ఇప్పుడు వీడికి జాబ్ వచ్చేస్తే ఎలాగా అని చెప్పి అడుగుంటుంది. ఒక పక్క జాబ్ వచ్చేస్తుంది వీడికి, మళ్ళీ మనతో ఈక్వల్ అయిపోతాడు ఎలా అని చెప్పి ఆడేం చేస్తాడు, నీకు కాబట్టి ఎవడో ఇలా చూస్తాను, నేను చూస్తాను కదా అని చెప్తాడు. ఈలోపు వెళ్ళిపోతున్న అంకులు, ఇందాక అంకుల్ అంటే అంకుల్ అంటాడు, అమ్మా జాయిన్ అయిపోమ్మా ఏదో. అదే అంకుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీరు చెప్పారు కదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ మేక్ ఎ ట్రై. ఓకే ఓకే. ఈలోపు మనోడు మంచోడు ఏదో చెప్పేస్తాడు, నీకు సెట్ అవుద్దా సెట్ అవుద్దా అని చెప్పేస్తాడు. అదే వాడికి ఇష్టం లేదు. మా నాన్న ఒకడు వెళ్ళి మాట్లాడేసి వచ్చి కూడా మా వాడు వస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఇది చెప్పేస్తే జాబ్ వేయించలేకపోయాడని మన పరువు పోద్ది. ఏదో అలా వెయిటింగ్లో ఉంచుదాంలే, ఏదో వచ్చి లేకపోతే ఆడిపోతాడు అన్నట్టు ఉంటుంది. అది అక్కడ అయిపోయింది. ప్రజెంట్ సమాజంలో ఎలా ఉంటుందంటే, ఆడు ఎంత ఎదవైనా అవనాయండి, ఆడు జాబ్ చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, పేరు అంతే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు వాడు చూడు అలా చదివి జాబ్ తెచ్చేసుకున్నాడు, ఈడు చూడు ఇలా చదివి జాబ్ తెచ్చేసుకున్నాడు అంటారే తప్ప, ఇప్పుడు ఎవరికి ఏ ప్యాషన్ ఉంది ఆ ప్యాషన్ బట్టి దానికి తగ్గట్టు నువ్వు వెళ్ళు. ఫస్ట్ ఒక పట్టా తెచ్చుకో, ఒక సర్టిఫికేట్ అంటే ఒక డిగ్రీ సంపాదించిన తర్వాత నీ ప్యాషన్ మీద నువ్వు వెళ్ళు అని చెప్తే అది వేరేలా ఉంటుంది. ఆడు కూడా ఈ చదివేవాడు కూడా కొద్దిగా దృష్టి పెట్టి దాని మీద చదువుతాడు. వీడికి ఏంటంటే వీడి ప్యాషన్ వేరేగా ఉంటుంది, వీడి చదివేది వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒకరిని చూపిస్తారు, ఆడిని చూపించి ఆడిని రోల్ మోడల్ అని చెప్పి బ్రెయిన్లో పెట్టి 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 ఆడు ఏంటంటే ఆడికి ఇంట్రెస్ట్ ఉండగానే దాని మీదే వెళ్తాడు. సో అక్కడ ఎలా ఉంటుంది, ఆ టైంకి వెళ్ళేసరికి కరెక్ట్గా సెటిల్ అవ్వడు. సో అక్కడ ఏమైంది, ఇంకా మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, మాటలు పడలేడు. సో అలాగవుతూ ఉంటుంది. ఈలోపు మనోడే మనతో పాటు తిరుగుతున్నాడే ముక్కి మూలికి ఏదో అది చేసి ఇచ్చేసి కింద పడి మేడపడి లేచి ఓ జాబ్ సంపాదించాడు. అప్పుడు వరకు వేసిన బోకేసాలన్నీ వేస్తాడు. ఒక జాబ్ రాగానే బుద్ధిమంతుడిలాగా ఉండిపోయి లెక్చర్లు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇంకా అల్ల జాయిన్ అయిపో ఇల్లు జాయిన్ అయిపో, ఆ జాబ్ అనగానే చిన్నది పెద్దది అంటూ ఉండదు అనగానే ఇప్పుడు అలా మన అంకుల్ గారి లాగే మనోడు కూడా చెప్తూ ఉంటాడు అనమాట, అది జాయిన్ అయిపో ఇది జాయిన్ అయిపో అని చెప్పి. సరేలే ఏదో చూద్దాం, ఓకే ఏదో ట్రై చేద్దాంలే ఏదో ఒకటి అని చెప్పి మనకు ఉంటుంది. ఎందుకంటే వీడు మనతో పాటే ఉంటాడు, కానీ మనం ఏంటంటే అంతగా ఆలోచించాం. ఎలాగా మనోడే కదా మన గురించి మంచిగానే ఆలోచిస్తాడు అని చెప్పి మనం వదిలేస్తాం. కానీ అది మన తప్పు అవుతుంది అక్కడ. ఎందుకంటే వీడు మనలాగా ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నాడు, అవతలోడు నీకు తప్పు చేయనప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీకు నిజం అనేది ఇది అని చెప్పి ఖచ్చితంగా చెప్తాడు. అవతల నమ్మకపోనే యువతలు ఈడేం చేస్తాడు, అలా ఉండి ముంచేస్తాడు అనమాట మనం ఎక్కడో దగ్గర. మనం ఏం చేస్తాం అప్పటి వరకు ఆడు తప్పు చేయని, ఆడు ఏం చేయని, ఆడు చేసిన తప్పులన్నీ మనవాడు కదా ఎందుకు అని చెప్పి మనం ఆ తప్పులన్నీ ఆడు ఏం చేసినా సరే కప్పుపుచ్చుకుంటూ వస్తాం దాన్ని. ఈడేం చేస్తాడు, ఒక్కసారి మనకి దెబ్బ కొడతాడు. ఎలాగా ఈడేదో పెద్ద అండపిండ బ్రహ్మాండం అన్నట్టు ఆడేం చేస్తాడు, ఈడేదో పెద్ద పోటుగాడు అన్నట్టు ఒక జాబ్ కొట్టగానే ఆడేం చేస్తాడు, అలారా ఇలారా ఇది రైటు అది రైటు అని చెప్పి ఆడు కూడా మనకి చెప్పేస్తాడు. అప్పుడు ఆడేంటి ఆడ జాబ్ సంపాదించడానికి ఎన్నో ఇది చేసి ఆ ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకుంటాడో లేకపోతే ఏం చేస్తాడో ఏదో ఒకటి చేసి నెమ్మదిగా జాబ్ సంపాదించుకుంటాడు. ఆ సంపాదించుకున్నాడు మనకి ఏం చేస్తాడు, ఏదో
ఎవడో మనకు అంటాడు ఏదో ఒకటి అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అరుస్తాం. అరిచినప్పుడు అవతలాడు ఏం చెప్పాలి, అలా కాదురా, అలా అరవకూడదురా అని చెప్పాలి. ఈడేం చేస్తాడు, అలా 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 ఎలా అంటాడు నిన్ను అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు యువతరాడు ఎలా ఉంటాడు, ఆడు ఆటోమేటిక్గా నిప్పు మీద ఆజ్యం పోసినప్పుడు అది మండుతుందా తగ్గుతుందా, మండుతుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు కరెక్ట్గా అది అయిపోయిన తర్వాత ఆడలా ఎలా అంటాడు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు అనమాట. అలా ఉంటుంది. సో ఎవడో రోల్ మోడల్ పెట్టుకొని చిన్నప్పటి నుంచి తీసుకెళ్తున్నారు తప్పిస్తే పర్టికులర్గా నీకు ఒక ఏజ్ వచ్చినప్పటికీ ఆడు ఏమవ్వాలనుకుంటున్నాడు అనేది ఆడికి ఒక విజన్ ఉంటుంది. సో చిన్నప్పుడు పేరెంట్స్ దాని పరంగా మీరు వెళ్ళండి. వెళ్తే ఇప్పుడు మన ఇండియాలోనే కాదు ఏ దేశంలో అయినా సరే అలాగే వెళ్ళినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎవడి ప్యాషన్లో వాడు వెళ్ళినప్పుడు చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది అందరికీ. ఇంకోటి ఏంటి, ఎవడు పడితే ఆడు ఏది పడితే అది, నీకు జాబ్ లేదు కాబట్టి నువ్వు పడాలి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు. సో అక్కడ ఎలా ఉంటుంది, వీడికి ఉంటుంది మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి. మనతో పాటు ఉన్నోళ్ళు నువ్వు ఆ జాబే చెయ్యాలి, నువ్వు ఈ జాబే చెయ్యాలి, ఇవేవి వద్దు, ప్యాషన్ లేదు, తొక్క లేదు, తురుము లేదు, ఇవన్నీ పక్కన పడేసి వచ్చిన జాబ్ చేసుకో అంటారు. అది మనకి ఇంట్రెస్ట్ ఉండదు, అది చెప్పలేము. సో అది ఎలా ఉంటుంది ఆఖరికి అలా తిరిగి ఈలోపు ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటూ ఉంటారు. మనం ఉంచుకోలేము, కక్కలేము, కొన్నిసార్లు కక్కేస్తాం. అప్పుడు వాళ్ళు ఏంటి, జాబ్ లేదు కానీ ఇలాంటి మాటలకి ఏం ఇది లేదు అంటాడు. ఓకే, సో నేనేమంటానంటే సెల్ఫ్ రెస్పెక్టే కాదు ఏదైనా సరే ఒక రెస్పెక్ట్ అవని, లేకపోతే తెలుగులో గౌరవ మర్యాదలన్నీ ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు నాకు గౌరవం ఇస్తే నేను నీకు గౌరవం ఇస్తాను, లేదా నేను నీకు గౌరవం ఇవ్వాలంటే నువ్వు నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఆ రూల్ అనేది ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. నేర్పించినప్పుడు ఏంటి అంటే అంతెందుకు ఒక ట్రైన్లోనో లేకపోతే మనకి జర్నీలోనో కలిసినా ఏంటి భయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు భయ్యా అని మాట్లాడతాం, కానీ యారా ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి మాట్లాడి చెప్తూ కొడతాడు. తెలియనోడికి అంత మర్యాద ఇస్తున్నప్పుడు మనతో పాటు ఉన్నోడికి నువ్వు మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు, నీచంగా మాట్లాడకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రతి ఒక్కడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్టు దేన్నైనా సాధిస్తాడు. సో చెప్పండి అందరికీ, రెస్పెక్ట్ అదర్స్ అండ్ ఓన్ యువర్ రెస్పెక్ట్ అని చెప్పండి. మర్యాద అవతల వాళ్ళకి ఇచ్చి మీరు పుచ్చుకోండి అని చెప్పాలి. గుర్తుపెట్టుకో, నాకు మర్యాద ఇస్తేనే నేను నీకు మర్యాద ఇస్తాను. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకో టాపిక్తో మళ్ళీ కలిసేసుకుందాం. అప్పటి వరకు జై హింద్.